హాయ్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పీకే వ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. సో మేము ఉంటున్న ప్లేస్ నుంచి దాదాపు 180 కిలోమీటర్స్ ఉంటుంది. సేమ్ మన ఇండియాలో తిరుపతి దేవస్థానం ఉన్నట్టు ఇక్కడ కూడా సేమ్ అలాగే టీటీడీ దేవస్థానం లాగా కన్స్ట్రక్షన్ చేశారు. మేము ఉంటున్న ప్లేస్ నుంచి బర్మింగం అనే ప్లేస్లో అయితే అక్కడికైతే విజిట్ చేసి మళ్ళీ రావాలని అయితే ప్లాన్ చేసినాం. స్పెషల్ ఏంటంటే మా రెండో పాప పుట్టెంటుకలు తీసుకోవడానికి అయితే మేము ఇప్పుడు దేవస్థానానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని పుట్టెంటుకలు తీసుకొని రావాలని అయితే ప్లాన్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. సో ఆల్మోస్ట్ 2 hours జర్నీ పడుతుంది. సో ఇప్పుడు మాకు టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. సో అక్కడికి వెళ్ళేసరికి 11 అవుతుంది. సో మీకు కూడా నాతో పాటు మీ అందరికీ అక్కడ టెంపుల్ ఎట్లా ఉంటుంది, టెంపుల్ ఎన్వైర్న్మెంట్ అంతా మీ అందరికీ కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాం. జస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? టెంపుల్కి వెళ్తున్నామా? ఎందుకు పోతున్నాం టెంపుల్కి? గుండె చేయించడానికి వెళ్తున్నాం. నీకు వద్దా? నీకు కూడా గుండె చేపిస్తా. సరే, చెల్లికి ఒక్కదానికే వెళ్దామా మరి? ఓకే, నీకు వద్దా? చెల్లికి ఒక్కదానికేనా? ఓకే, వెళ్దామా? ఓకే, వెళ్దామా? లెట్స్ గో. ఎక్కడికి వచ్చినాం జస్ట్? నేను కూడా వస్తాను, గ్లాసెస్ పెట్టుకుంటాను. డ్యాన్షు టెంపుల్కి జస్ట్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చినాం. టెంపుల్ ఎన్వైర్న్మెంట్ అయితే సేమ్ టీటీడీలో ఉన్నట్టుగానే సేమ్ అట్లనే కన్స్ట్రక్షన్ చేసారు. విశాలంగా చాలా పెద్దగా ఉంది టెంపుల్. సో మీ అందరికీ ఒకసారి చూపిస్తా ముందుకు వెళ్ళినాక. జస్ట్ ఇప్పుడైతే రిసెప్షన్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. గుండు వేయించుకోవాలంటే టికెట్ ప్రైస్ వచ్చేసి 25 pounds, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2500 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకొని ఇక యోగశాల అనేది ఇంకోటి మామూలుగా సత్రంలా ఉంది, అందులోకి వెళ్ళి గుండు వేయించుకున్న తర్వాత మళ్ళీ బార్బర్కి 20 pounds పే చేయాలంట. అది మళ్ళీ 2000. మొత్తం సర్వీస్ వచ్చేసి 45 pounds, అంటే 4500 సర్వీసు ఈ గుండు వేయించుకోవడానికి. ఇది యాగశాల రిసెప్షన్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇందులో తలనీళ్ళు తీస్తారు. సో వీళ్ళు మాత్రం బ్లేడ్ పెట్టి యూజ్ చేయట్లేదు, నార్మల్గా ట్రిమ్మర్తో గుండి చేస్తున్నారు. ఎందుకంటే బ్లేడ్ పెట్టి కట్ అవుతుందనే ఉద్దేశంతో పిల్లలకి ఇట్లా ట్రిమ్మర్తో చేస్తారంట. ఈ హెయిర్ ఇక్కడ వేయాలట. నీ కాదు, అయిపోయింది చెల్లికి. థ్యాంక్ యూ. జస్విక, నీ డ్రెస్ బాగుంది నాన్న. చెల్లికి గుండు చేయించినామా? ఏడ్చిందా చెల్లి? ఎట్లా ఏడ్చింది? ఇప్పుడే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత కింద లడ్డూలు కూడా ఇచ్చారు. ఒక లడ్డు వచ్చేసి 2 pounds అంట. మేము టోటల్గా 4 లడ్డూలు తీసుకున్నాం. జషు, లడ్డు బాగుందా? లడ్డు బాగుందా? ఇది డైనింగ్ హాల్, టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ స్టీల్ ప్లేట్, స్పూన్స్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగా అనిపించింది. సో ఫుడ్ అయితే మనమే సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి. ఫుడ్ వచ్చేసి పులిహోర పెట్టారు, దద్దోజనం, పొంగల్. సో ఫస్ట్ మేము తీసుకున్నప్పుడు ఈ 3 పెట్టుండే, తర్వాత సాంబార్ రైస్ కూడా తీసుకొచ్చిండే. మనం ఫుడ్ తీసేసుకొని కూర్చొని తినడానికి విశాలమైన హాల్ ఉంది. చైర్స్ కూడా అరేంజ్ చేశారు. పక్కన వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు మంచిగా. సో టేస్ట్ అయితే ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుండే. పొంగల్, దద్దోజనం అయితే టేస్ట్ బాగుంది, కానీ పులిహోర కొంచెం స్పైసీగా ఉండే. యశ్వికి అయితే దద్దోజనం, పొంగల్ చాలా ఇష్టంతో తిన్నాడు. సో మేము ఈ లంచ్ చేసే టైంకి మధ్యాహ్నం 1 o'clock అయింది. సో ఇక్కడ మనం ఫుడ్ తిన్న తర్వాత ప్లేట్లు అండ్ స్పూన్ మనమే వాష్ చేయాలి. సో పక్కన అయితే వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. సో అక్కడ మనం ప్లేట్లు, స్పూన్ వాష్ చేసేసి అయితే అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోవాలి.
సో ఈ హాల్ అయితే చాలా విశాలంగా, చాలా పెద్దగా అనిపించింది. చాలా పెద్దగా ఉంది. దాదాపు ఒకేసారి 100 మంది కూర్చొని తినేంత స్పేస్ ఉంది. చైర్లు కూడా అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి. సో అది పైన ఉన్నది అది గర్భగుడి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నది. ఇది ఎంట్రన్స్. అక్కడ ముందు ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ చుట్టూ మనం ప్రదక్షిణ లోపల నుంచి చేయాలి ప్రదక్షిణ. ఇంత కార్ పార్కింగ్ ఏరియా. ఇండియా టెంపుల్లో బ్రిటిషియన్స్ కూడా వస్తున్నారు. చాలామంది కనిపిస్తారు అక్కడ లోపల. స్కూల్ వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ తీసుకొని లోపలికి వచ్చింది. ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి ఎంట్రీ అయితే ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత లోపల అటు సైడ్ పార్కింగ్ చేసుకోవాలి. కారు పార్కింగ్ చేసుకుని అటు సైడ్ నుంచి కూడా వచ్చేసి రిసెప్షన్ ఏరియాలో అర్చన కావాలనుకున్న వాళ్ళు టికెట్ తీసుకోవచ్చు. ఇంకా లడ్డూలు కావాలన్నా, ఇంకా స్పెషల్ ముండన్ సర్వీస్ కావాలన్నా అక్కడ రిసెప్షన్ ఉంటుంది నెక్స్ట్ ఈ బిల్డింగ్ తర్వాత. సో అక్కడ టికెట్ తీసుకొని టెంపుల్ మాత్రం పైన కట్టిరు. ఇది మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్లోకి ఫస్ట్ ద్వారం. ఇక్కడ నుంచి గర్భద్వారం అంటే ఫస్ట్ ద్వారం నుంచి పోతే సెకండ్ ఇంకో ద్వారం ఉంటుంది. తర్వాత టెంపుల్. ఇక్కడైతే మ్యాప్ కూడా ఉంది. సో కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది టెంపుల్ మధ్య లోపల నుంచి వెళ్ళి ఇక్కడ గర్భగుడి. ఇక్కడ స్వామి ఉన్నాడు. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు రావచ్చు. ఇక్కడ ఇందులో రిసెప్షన్ ఉంటుంది. ఇది గుండు చేయించుకోవడానికి ముండన్ సర్వీసెస్ ఇక్కడ. ఇది అన్నప్రసాదం అన్నదానం అవుతుంది ఇందులో. ఇది మెయిన్ గర్భగుడి వచ్చేసి. సో ఇదంతా కంప్లీట్లీ మ్యాప్. టెంపుల్ మ్యాప్. రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా చలతే అవనీతనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురువం. ఇంత గుడికి సంబంధించిన ఏరియా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సేమ్ గజస్తంభం. టెంపుల్ లోపలికి డైరెక్ట్గా మెట్ల ద్వారా నుంచి అయితే ప్రవేశం లేదు. సో కింది నుంచి వెళ్ళాలి. రిసెప్షన్ ఏరియా నుంచి ఇట్లా డైరెక్ట్గా అయితే టెంపుల్ లోపలికి పోవడానికి లేదు. వెయిట్ సో నార్మల్గా అయితే నో ఎంట్రీ ఇక్కడ నుంచి. సో స్వామివారు అయితే లోపల ఉన్నారు, కానీ ఇక్కడ డైరెక్ట్ లోపల ఎంట్రీ ఇక్కడ నుంచి అయితే లేదు. సో కింద నుంచి స్టెప్స్ ఎక్కి పైకి రావాలి. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. జై హింద్.